Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన MyV3 Ads ఈరోజు మన వీడియోలో MyV3 Ads తరపున ఒక ఆడియో బయటికి వెలువడడం జరిగింది. ఆ ఆడియో గురించిన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా ఆ ఆడియో వినండి. ஃப்ரெண்ட்ஸ் வணக்கம். அனைவருக்கும் இனிய காலை வணக்கம். ஃப்ரெண்ட்ஸ், இப்போ ஒரு தகவல் ஒன்று, ஒரு சந்தோஷமான தகவல் ஒன்று வந்திருக்கு. நம்ம டைரக்டர்ஸ் இருக்காங்க இல்லையா, அதாவது ஜோனல் இன்சார்ஜ்னு சொல்லுவாங்க, சீனியர் டைரக்டர்ஸ், அவங்க எல்லாத்துக்குமே வந்து பெயில் கிடச்சிருக்கு. இன்றைக்கி அப்ரூவல் ஆகிருக்கு. ஆமாம், இந்த ஒரு மகிழ்ச்சியான தகவல்களை உங்கள்கிட்ட ஷேர் பண்ணுறதுல ரொம்ப சந்தோஷம். தேங்க்யூ ஃப்ரெண்ட்ஸ். ఓకే, ఇప్పుడు ఆ ఆడియోలో ఏం చెప్పబడింది అని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సంతోషకరమైన వార్త ఒకటి వచ్చింది. అది ఏమిటి అని అంటే, మన డైరెక్టర్స్ అంటే జోనల్ ఇన్ఛార్జ్ అయిన సీనియర్ డైరెక్టర్స్ అందరికీ జామీన్ దొరికింది, జామీన్ అప్రూవ్ అయ్యింది అన్న ఆడియో ఒకటి బయటికి వెలువడడం జరిగింది. ఈ ఆడియో విషయం విచారించి చూస్తే ఇది ఒక పూర్తిగా అబద్ధం. డైరెక్టర్స్ అందరికీ ఎక్కడా జామీన్ దొరకలేదు, వాళ్ళు జామీన్ అప్లైయే చేయలేదు. జామీన్ ఏ విధంగా దొరుకుతుంది అన్న విషయాలు బయటకు వచ్చాయి. తప్పైన ఆడియోస్, వీడియోస్ మన MyV3 కంపెనీ గురించి వెలువడుతూ ఉన్నాయి అని తెలిసింది. యాక్చువల్గా EOW చెన్నైలో కేసు నమోదు చేయడం జరిగింది. MD గారు మరియు కంపెనీ డైరెక్టర్స్పై కేసు నమోదు చేశారు. కారణం, తమిళనాడు అంతా ఆఫీసులు, బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి డైరెక్టర్లపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి మన డైరెక్టర్లు కూడా MDతో పాటు సరెండర్ అయ్యారు. ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి, అదేంటి అనంటే, ఒక కంపెనీ పైన కేసు నమోదు చేశారు అనంటే ఆ కంపెనీ ఇక లేదు, ఇక రాదు, ఇక దివాలా తీసినట్లే అని అర్థం కాదు. ఇది తప్పుగా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఒక కేసు అంటే, ఒక కంపెనీ పైన కేసు వేశారు అంటే ఒక పుకారు, ఒక కంప్లైంట్ అని అర్థం, అంతే. ఆ కంపెనీ పైన విచారణ పూర్తిగా చేసిన తరువాతనే డిసైడ్ చేయాలి. ఆ కంపెనీ మళ్ళీ వస్తుందా రాదా అన్న విషయాన్ని తరువాతనే మనం డిసైడ్ చేయాలి. కానీ ఇంకా విచారణ జరుపుతూ ఉన్నారు, అంతవరకు మనం నిర్ణయించరాదు. MyV3 Ads కంపెనీ గురించిన అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే ఎవరికి విచారించాలి? ముందుగా మన MyV3 Ads MD గారికి మాత్రమే అన్ని విషయాలు తెలుసు. ఎక్కడ ఏ విషయం జరిగినా పూర్తి వివరాలు అన్నీ మన MD గారికే తెలుసు. కాబట్టి ఆయనకు ముందుగా విచారణ చేస్తారు, పూర్తి విషయాలు తెలుసుకోవడానికే ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఆయన EOW కస్టడీలో ఉన్నారు. 1 వీక్, ఒక వారం వరకు ఆయనతో విచారణ జరుపుతారు. మన MD గారు చెప్పిన అన్ని విషయాలను మన EOW వారు తెలుసుకున్న తరువాత MyV3 కంపెనీ గురించి పూర్తి అవగాహన వచ్చింది అని అంటే ఇక MyV3 Ads కంపెనీ డైరెక్టర్లతో విచారణ చెయ్యాలా వద్దా అని, అవసరమా లేదా అని వాళ్ళే ముందు డిసైడ్ చేస్తారు. EOW వాళ్ళు డిసైడ్ చేస్తారు డైరెక్టర్లతో విచారణ చెయ్యాలా వద్దా అని. ఒకవేళ ముందుగా డైరెక్టర్లతో విచారణ చేస్తే వారికి అన్ని విషయాలు పూర్తిగా తెలియవు. ఎందుకంటే డైరెక్టర్లు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట ఉన్నారు, వారికి పూర్తి విషయాలు తెలియవు. కాబట్టి EOW వారికి పూర్తి అవగాహన రాదు. అందుకే ముందుగా మన MD గారిని విచారణ చేస్తారు. తెలిసినవన్నీ, అన్ని విషయాలు పూర్తిగా అవగాహన తెలుసుకున్న తరువాత మళ్ళీ డైరెక్టర్ల ముందుకు వచ్చి వారితో విచారణ జరపాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. అవసరమైతేనే విచారణ చేస్తారు డైరెక్టర్లతో. ఇక పూర్తి వివరాలు మాకు తెలుసు, అన్ని విషయాలు చెప్పేశారు అని అంటే డైరెక్టర్తో విచారణ జరపాల్సిన అవసరం లేదు అని వారే డిసైడ్ చేయాలి. ఆల్రెడీ మన EOW వాళ్ళు చెప్పేశారు, ఈ కేసు ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. దిస్ కేసు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఆల్రెడీ మనకు డిసైడ్ చేసి చెప్పారు. అంటే ఇంకా విచారణ జరపనే లేదు, వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు అని అప్పుడే చెప్పారు. ఇంకా విచారణ పూర్తి చెయ్యాలి. వారు విచారణ పూర్తి చేసిన తరువాతనే డైరెక్టర్లకు కానీ మన MD గారికి కానీ విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఈ వీడియోలో తెలుసుకోవడం ఏమిటి అని అంటే, మన డైరెక్టర్స్ ఎవరు అప్లై చేయలేదు, జామీన్ కోసం అప్లైయే చేయలేదు, వాళ్ళకి ఇంకా విచారణ జరపడం మొదలు పెట్టలేదు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరికి జామీన్ దొరకలేదు. పూర్తిగా విచారించని వాళ్ళు ఏమేమి అడగాలనుకుంటున్నారో మన కంపెనీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని బయటికి పూర్తిగా వస్తేనే మన కంపెనీ మళ్ళీ తిరిగి రన్ అవుతుంది. బాగా మంచిగా రన్ అవ్వాలి అని అంటే వారి విచారణ పూర్తి కావాలి, మనం కాస్త వెయిట్ చేయాలి, అంతే. ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే జామీన్ ఎవరికి దొరకలేదన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.